ఎస్. నిన్న 2 రోజుల కిందట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలవడం, ఆయన మద్దతుగా ఇవ్వడం, ఐరోపా భాగస్వామ్య పక్షాల్లో ఉండడం, పైగా ఫ్రాన్సు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం అవడం వల్ల పుతిన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్లు మాస్కోకు వచ్చి తనతో సమావేశమైన తరుణంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంటే ఇది ఆరని మంటలానే కనిపిస్తోంది. దీని మీద ప్రపంచ దేశాల యొక్క చాలా వరకు సంక్షోభం, వాళ్ళ యొక్క ఎయిర్వే ఏదైతే ఉందో అది మూసేంత వేరే మార్గాలు వెళ్ళడం, ఫ్లైట్లు చాలా క్యాన్సిల్ అవ్వడం, జల మార్గాలు కూడా కొన్ని మూసివేయడం చాలా జరుగుతున్నాయి. చూద్దాం ఎటు వెళ్తుందో. యూరప్తో యుద్ధం చేయాలని మేము అనుకోవడం లేదు. యూరప్ తానుగా యుద్ధం కోరుకుంటే యుద్ధాన్ని ప్రారంభిస్తే మేము అందుకు సిద్ధంగా ఉన్నాం. చూడండి పుతిన్ గట్స్. అంటే యూరప్ మొత్తం కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ ఇచ్చేలాగా ఉంటే ఎంటైర్ యూరప్తో కూడా యుద్ధానికి మేము సిద్ధం. దట్ ఈజ్